హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం పర్సనల్ ఫైనాన్స్లో ఒక 3 బిగ్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏంటంటే ఈ పర్సనల్ ఫైనాన్స్లో మనం చేసే మిస్టేక్స్ వల్ల మనము మన ఫ్యామిలీ కూడా హర్ట్ అవుతుంది. అంటే లాంగ్ రన్లో డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది మన మీద, మన ఫ్యామిలీ మీద కూడా. సో దీంట్లో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటే ద ఫస్ట్ అండ్ మేజర్ పాయింట్ వచ్చేసి గెట్ క్విక్ రిచ్ స్కీమ్స్. ఏంటంటే చాలా క్విక్గా మనం రిచ్ అయిపోతాము అనే స్కీమ్స్ చాలామంది తీసుకొస్తారు. MLM స్కీమ్స్ ఇవి. ఎందుకంటే మనం ఎవరు డైరెక్ట్గా ఇవి కంపెనీలు ఇవేమి ఉండవు, మనం డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వడానికి. మనం రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ ఒక రిఫరల్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. సో దానివల్ల మన ద్వారా మన పైన ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి రెఫరల్ బోనస్లు అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగా మనకి రెఫరల్ బోనస్ ఇస్తాం అనేసరికి మనం కూడా ఇంకొకళ్ళు జాయిన్ చేయాలి అనే టార్గెట్ ఉంటుంది. ఇలాగా జాయిన్ చేయాలి ఇదే టార్గెట్ మీద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మనం కింద వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో మనం తీసుకోవాలి డబ్బులు. అలాగా ఈ MLM అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుందండి. చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది, అంతే ర్యాపిడ్గా షట్ డౌన్ అయిపోద్ది. ఇవి ఎలా ఉంటాయంటే 1 మంత్లో మీ 50Kని డబుల్ చేసేద్దాం, మీకు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని వారం రోజుల్లో ట్రిపుల్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ మందిని రిఫర్ చేయండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. వీటిలో 99.99% స్కామ్సే ఉంటాయండి. ట్రస్ట్ మీ. మనం ఏదైనా కానీ క్విక్గా వచ్చేది ఎప్పుడు మన దగ్గర లాంగ్ టర్మ్లో ఉండదండి. ఎంత క్విక్గా వచ్చిందో అంతే క్విక్గా మన చేతి నుంచి వెళ్ళిపోతాయి డబ్బులు. సో నా పర్సనల్గా చూసుకుంటే కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఐ గాట్ స్కామ్డ్ అండి. నేను ఎంతో కాలంగా దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాయమైపోయింది. ఐ గాట్ స్కామ్డ్. అండ్ దాన్ని మళ్ళీ బిల్డ్ చేయాలంటే వీ హ్యావ్ టు రన్ ఎ లాట్. దాని గురించి మళ్ళీ మనం చాలా కష్టపడి దాన్ని సేవ్ చేసుకుని ఆ అమౌంట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో అలాంటి వాటి ద్వారా మీరు ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్తున్నాను అనమాట. అదే అమౌంట్ని నేను ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఉంటే మినిమం ఈ 1 ఇయర్లో నాకు 11% అనే రిటర్న్స్ వచ్చేవి. దట్ ఈస్ గ్యారంటీ. ఆ గ్యారంటీ అసెట్స్ అనేవి మనకి టైం పట్టినా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది. సో అదే నేను చెప్పాలనుకునేది. సో అలాంటి వాటి ద్వారా అయితే మాత్రం ఎప్పుడూ క్విక్ క్యాష్ అనేది డెఫినెట్లీ రిస్కీ అండి. దాని వైపు అయితే ఎప్పుడు తిరిగి చూడకండి. ఇంకా సెకండ్ నేను చెప్పాలనుకున్నది, నో సేవింగ్స్ బఫర్ అనేది పెట్టుకోకండి ఎప్పుడంటే మన బఫర్ అనేది ఎప్పుడు ఉండాలి. ఏదైనా సడన్ ఎమర్జెన్సీ వచ్చిందంటే మనం లోన్లు తీసుకోవడానికి, క్రెడిట్ కార్డులకు డబ్బులు తీయడానికి, ఇలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళకూడదు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75,000 శాలరీ వస్తుంది అంటే మినిమం ఒక 2,000 అయినా పక్కకు పెట్టేసేయాలి. ఇదేంటంటే బఫర్ అమౌంట్ లాగా అనమాట. ఇప్పుడు ఏదైనా సడన్ ఎమర్జెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెడికల్ ఇష్యూ ఏదైనా వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు నేను ఏం కంగారు పడకుండా నేను ఒక బఫర్ అమౌంట్ ఏదైతే సెట్ చేసుకున్నానో ఆ అమౌంట్లో నుంచి వాడుకోవడానికి ఉంటుంది. దీన్ని ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేయాల్సిన అవసరం లేదు. ఒక పర్టికులర్ సేవింగ్స్ బ్యాంక్లో పెట్టుకున్నా కూడా సరిపోద్ది అనమాట. ఎందుకంటే మనం ఇమీడియట్లీ అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో టెన్షన్ పడకుండా డైరెక్ట్గా ఫస్ట్ వెళ్ళి ఆ పని కానిచ్చుకోవడానికి ఈ అమౌంట్ అనేది తీస్తాం అనమాట. అది ఓకే. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ స్మాల్ స్పెండ్స్. మనం ఎప్పుడు కూడా చిన్న ఖర్చులే కదా అని చెప్పి వాటిని ఇగ్నోర్ చేయకూడదండి. మనం బయటికి వెళ్ళి పానీపూరి తిన్నా కూడా 20 రూపాయలు ఖర్చు అవుద్ది. దాన్ని కూడా మనం కౌంట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆ 20 రూపాయలు మనకు ఫ్రీగా రాలేదు, మనం కష్టపడితేనే వచ్చినాయి ఆ 20 రూపాయలు. అలాగ అనుకుంటేనే మన అమౌంట్ అనే దానికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఆ అమౌంట్ కూడా మనకి రెస్పెక్ట్ ఇచ్చి మన దగ్గర ఉంటుంది. సో నేను దీన్ని డెఫినెట్లీ నమ్ముతానండి. అందుకే స్మాల్ స్పెండ్స్ని పెట్టండి, తప్పులేదు, పెట్టమని చెప్తాను. బట్ ట్రై టు రెడ్యూస్. ఎంత వీలైతే అంతవరకు దాన్ని రెడ్యూస్ చేసుకోండి. దానివల్ల మీకు మంత్ తిరిగేటప్పటికి మినిమం 2,000 to 3,000 అనే డిఫరెన్స్ వస్తుందని నేను నమ్ముతానండి. సో అలా ట్రాక్ చేసుకొని ఎంతవరకు కట్ చేయగలుగుతాను అంతవరకు కట్ చేయండి. దాంతో మీరు ఎంతైతే అమౌంట్ మిగులుతుందో దాన్ని మళ్ళీ ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసేసుకోండి. ఎందుకంటే అది మీ ఫ్యూచర్ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ఓకే. దానివల్ల మన ఫ్యామిలీ సెక్యూర్ అవుతుంది, మనం సెక్యూర్ అవుతాం. ఏదైనా నెక్స్ట్ ఒక బోనస్ టిప్ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, ఈరోజు ఏమైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో డీల్స్ అనేవి ఉంటాయి. లైక్ 50% ఆఫ్, 70% ఆఫ్ ఇలా పెట్టేస్తూ ఉంటాడు. అది పెట్టిన తర్వాత మీకు అవసరం అని చెప్పి తీసుకోకండి. మీకు ఏదైనా అవసరం ఉంటే అప్పుడు అది ఎటువంటి డిస్కౌంట్ లేకపోయినా కానీ తీసేసుకోండి. ఎందుకంటే మీకు అవసరం ఉంది కాబట్టి. అవసరం లేని దాని దగ్గరికి వెళ్ళి వాడు 95% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తీసుకోకండి. ఎందుకు? మీకు అవసరం లేని దానికి ఆ 5% కూడా మీకు అడిషనల్ ఖర్చే కదా. ఆ అడిషనల్ ఖర్చు పెట్టకూడదనే కదా మనం అనుకున్నది. మనం ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనీ స్మార్ట్ అవ్వాలి. ఓకే. సో ఇలా మిస్టేక్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటేనే మన మనీ అనేది గ్రో అవుతుందండి. మన ఏంటంటే ఒక బకెట్కి చిన్న కన్నాలు పడ్డాయి అనుకోండి, మనం పైనుంచి ఎన్ని నీళ్లు పోసినా లీక్ అవుతూనే ఉంటుంది.
ఫస్ట్ మన లీకేజెస్ అనేవి ప్యాచ్ చేయాలి. తర్వాత మీరు మగ్గునీళ్ళు పోస్తే మగ్గునీళ్ళు కూడా దాంట్లోనే ఉంటాయి. సో అలాగా మనం ఎప్పుడు ఆ లీకేజెస్ అనేవి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తేనే ఫినాన్షియల్లీ గ్రో అవుతాం, రైట్? సో డైలీ ఒక షార్ట్స్లో మన టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను అండ్ ఆల్సో లాంగ్ వీడియోస్లో డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డెట్ మేనేజ్మెంట్ గురించి చెప్తానండి. ఫ్యామిలీ కోసం మనం మనీ స్మార్ట్ అవుదాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.